కుకట్పల్లికి చెందిన రమ్య అనే వివాహిత ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రమ్య ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త మహంత్ 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. మహంత్ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి రమ్య మృతదేహాన్ని తీసుకొచ్చాడు. భార్య పాస్పోర్టును తీసుకుని మృతదేహాన్ని విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. రమ్య పేరిట ఆస్ట్రేలియాలో 2,50,00,000 బీమా ఉందని, ఆ డబ్బు కోసమే రమ్యను భర్తే హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోపక్క రమ్య క్షణికావేశంతోనే ఆత్మహత్యకు పాల్పడిందన్నారు ఆమె భర్త మహంత్. తమ ఇంటి దగ్గరే అంతిమ సంస్కారాలు చేయాలని అడిగానని, కానీ రమ్య కుటుంబం అందుకు ఒప్పుకోలేదన్నారు. పాస్పోర్ట్ను ఇవ్వమని ఎక్కడా డిమాండ్ చేయలేదన్న మహంత్ బాధతోనే తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్తున్నానన్నారు. కన్నాపై మా పాపని మాత్రం అన్యాయం చేశారు. వాళ్ళు పొట్టను పెట్టుకున్నారండి. మేమేం చెప్తాము? 10:30కి మాట్లాడారు. అప్పుడు కూడా పాప మీ ఎవరితో మాట్లాడుతున్నామన్నా అంటే మీ అమ్మతో మా అమ్మతో మాట్లాడుతున్నాను అందంట. మళ్ళీ అడిగాడంట మా అమ్మతో మాట్లాడుతున్నాను అందంట. ఆ పిల్ల అంతే గొడవలు ఉంటానే ఉన్నాయి. బాగా ఇచ్చేసేవాడంట, కొట్టేవాడంట, మెడబెట్టి ఇట్లా పైకెత్తేవాడంట. సంతకం పెడితేనే ఇస్తానన్నాడు. వెళ్ళిన కాడి నుంచి మా వాళ్ళని అక్కడ టార్చర్ పెట్టాడు. 10 రోజులు మేము ఇక్కడ టార్చర్ అనుభవించామమ్మా. పిల్లనిస్తారో ఎవరో అని టెన్షన్ పడ్డాం. అక్కడ సంతకం పెడితేనే చూపిస్తారని ఫోన్ చేశాడు. మళ్ళా ఇక్కడికి వచ్చాక సంతకం పెడితేనే మీరు ఇది చేస్తాను, మేము చెప్పినట్టు వింటేనే మీకు మీ పిల్లని చూపిస్తాము, మేమే ఇది చేస్తాము, అక్కడ లేకపోతే అక్కడే ఇది చేస్తామని చెప్పి మమ్మల్ని మాత్రం చాలా చిత్రహింసలు పెట్టారు. 10 రోజుల నుంచి నరకం చూపించారు. ఎన్నో ఏళ్ల నరకం అంతా ఈ 10 రోజుల్లో చూసేసాం మేమైతే. మనీ హెరాస్మెంట్ గురించి ఇదంతా జరిగింది. మేము ఫస్ట్ నుంచి కూడా చాలా గోల్డ్ ఇచ్చాము, ప్రాపర్టీ ఇచ్చాము, అండ్ వాళ్ళ బిజినెస్ పెట్టుకోవడానికి కూడా మనీ ఇచ్చాము. వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. అండ్ అలాగే లిక్విడ్ క్యాష్ కూడా ఇచ్చారు మా ఫాదర్. ఇన్ని ఇచ్చినా కూడా దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అప్పుడు మా సిస్టర్ని మనీ కోసమే హెరాస్ చేసేవాళ్ళు. అండ్ లాస్ట్ 8 monthsలో వాళ్ళ మదర్ ట్వైస్ ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడ 2 months ఉన్నారు. ఉన్న 2 months మా సిస్టర్ని బాగా హెరాస్ చేసి వచ్చారు. ఇవన్నీ కాకుండా మహంత్ నార్లా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ రావట్లేదని కూడా మా సిస్టర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అతను ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళ పేరెంట్స్ దాచి మా సిస్టర్కి పెళ్లి చేశారు. సో ఇటన్ని ప్రాసెస్ వల్ల మా సిస్టర్ డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు మారలేదు. సేమ్ వచ్చేసి మమ్మల్ని బ్లాక్